ఫోటో చూడలేదు. హాయ్ వినోద్. ఏంటి వినోద్ అలా చూస్తున్నావు? మీ కొత్తదిన బాగి. ఎలా ఉన్నావు వినోద్? బాగున్నా. ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి వినోద్ అలా పట్టి పట్టినట్టు మాట్లాడుతున్నావు? తను మీ వదినే కదా, బాగా మాట్లాడు. నా వరకు నాకు ఒక్కరే వదినున్నారు. మీరు ఇంటి కోడలు మా అన్నయ్య భార్య అయి ఉండొచ్చు, కానీ నా వరకు ఇప్పుడు మీరు పరాయి వాళ్ళే. మా వదిన స్థానాన్ని నేను ఇంకొకరికి ఇవ్వలేను. ఏంటి బాగి, పాపం నువ్వేదో ప్రేమగా పలకరించడానికి వస్తే తనెందుకు అలా మాట్లాడి వెళ్ళాడు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది బాగి. ఏమిటో అమర్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఫస్ట్ అమర్, తర్వాత పిల్లలు, అందరినీ నీ వైపుకు తిప్పుకున్నావు. ఇంతలో వినోద్ వచ్చి కథ మళ్ళీ మొదటకు తీసుకొచ్చేశాడు. నీ కష్టం శత్రువు కూడా రాకూడదు. ఏంటి మను, వినోద్ బాధని అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నావా? అయినా నీ మాట వినాలంటే నువ్వు మోసం చేయాలి. కానీ నేను నాలా ఉంటే చాలు. నన్ను ఇష్టపడతారు, నన్ను అర్థం చేసుకుంటారు. అయినా నువ్వు బాధపడాల్సింది నా గురించి కాదు, నీ గురించి. నీకు అర్థమవుతుందో లేదో, అబద్ధాలతో నువ్వు కట్టిన కోట కూలిపోతుంది. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్స్ బాగి. టైంకి తినండి, టైంకి పడుకోండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. సరే, నువ్వు కూడా జాగ్రత్త. నేను వచ్చే వరకు ఎక్కువగా బయట తిరక్కు. ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు. సరే అండి. కుదిరితే రేపు ఎఫ్ఎంకి కూడా వెళ్ళకు, లీవ్ పెట్టే. నీకు ఏ డేంజర్ అనిపించినా వెంటనే నాకు ఫోన్ చేయి. సరే, బాయ్. ఏమండి, టైం అవుతుంది, వెళ్ళాలన్నారు. నువ్వు చేయి తీస్తే వెళ్తాను. బాయ్ అండి. వారు చిత్ర విచిత్ర గుర్తుల వారు కదూ?
అవును ప్రభు. అది ఆ బాలిక గృహమే కదా? అవును ప్రభు. ఆ బాలిక మన నరకమున ఉండగా చిత్ర విచిత్రగుప్తుల వారు ఆ గృహమునందు ఎందులకుండిరి? చిత్రగుప్త, అసలు నేను లేని సమయాన ఏమి జరిగినది? చెప్పము, ఏమి జరిగినది? చెప్పెదవా శిక్ష విధించవలెనా? ప్రభు, మీరు ఆవేశంగా నిర్ణయం తీసుకొనకండి. నాకు ఒక్క దినము గడువు. హ్మ్, అటులని ప్రభువులు వారిచ్చిన సమయం ఉపయోగించుకుని ప్రభువులు వారిని ఏదొక్క విధముగా యామార్చవలే. ఈ చిత్ర విచిత్ర గుప్తుల వారు నాకు తెలియకుండా ఏదో కార్యము చేసినారు. ఆ కార్యాన్ని కనిపెట్టవలే. కనిపెట్టిన పిమ్మట వారి సంగతి చూడవలే.